of your dreams. Study abroad destination. Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సురేష్ గారు, అక్షయ తృతీయ అనగానే అంటే ముందు నుంచి కూడా వస్తున్న విధానం ఏంటి అంటే బంగారం కొనాలి అని చెప్పి ప్రతి ఒక్కరము మాట్లాడుతూ ఉంటాము, కొనుక్కుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో అసలు అక్కడ బంగారం కొనాలి అని చెప్పి మన పురాణాల నుంచి కూడా ఎక్కడ రాసి పెట్టలేదు. ఎవరి ఇష్టానికి వాళ్ళు అలా ఒక ఫార్మేట్ తయారు చేశారు, దాని ప్రకారంగా వెళ్తున్నారు అని చెప్పి. మనకి ఇప్పుడు ఏప్రిల్ 30వ తారీఖున అనుకుంటా అక్షయ తృతీయ రాబోతోంది. మరి నిజంగా అక్షయ తృతీయకి బంగారం కొనాలా? నిజంగా ఆ రోజున బంగారం కొంటే ఇప్పుడు మనం ఏదైతే నమ్ముతున్నామో అంత మనకు కలిసి వస్తుంది, ఆ రోజు కొంతే రెట్టింపు మళ్ళీ కొనుక్కునే అవకాశం ఉంటుంది అని చెప్పి, ఇదంతా వాస్తవం అంటారా? కొనాలంటారా వద్దంటారా? ఇంతకీ వాస్తవం చెప్పాలంటే అక్షయ తృతీయ ఏదైతే ఈ అక్షయ తృతీయ ఉందో దీనికి మీరు క్వశ్చన్ ఆన్సర్ కూడా మీరే చెప్పేసి ఉన్నారు. మామూలుగా అయితే దీని గురించి ఎక్కువ భాగం మీకు కూడా తెలుసున్నట్టుంది. అయితే ముఖ్యంగా మనం అక్షయ తృతీయ చూసుకున్నట్టయితే కనుక దక్షిణాదిన మనకి ఇప్పుడు రాష్ట్రాలుగా ఉన్నది. ఇండియాలో రాష్ట్రాలు ఇలా ఉంది. ఒకప్పుడు రాజ్యాలుగా ఉండేది. ఒకప్పుడు పూర్వకాలంలో మీరు అన్నట్టుగానే బంగారం కొనాలి అనే ఒక విధి విధానాలు అయితే ఏమి లేవు. మన రాజ్యాంగం చెప్పలేదు, దానికి ముందు మన పురాణాలు చెప్పలేదు. అక్షయ తృతీయ అనేది ఒక పండగ. అది ఏంటంటే ఆ రోజున శక్తి పీఠాలకి పవర్ ఉంటుంది. శక్తి పీఠాలు ఏవైతే ఉంటాయో ఈ శక్తి పీఠాలకి పవర్ వస్తుంది. అమ్మవారికి ఆ రోజు దర్శనం చేసుకున్నా, నారికేళం సమర్పించినా, కుంకుమార్చన చేయించిన, లేదా వెంకటేశ్వర స్వామి వారికి కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి లేదా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసుకున్నా కూడా ఆ పుణ్యఫలం అనేది 7 తరాలు వస్తుంది. ఇది అక్షయ తృతీయకి మూలం. అయితే అక్షయ తృతీయ రోజున మనకి ఏది కొనుక్కున్నా కూడా జీవితకాలం ఉంటుంది అనే ఒక భావన. అందుకని అక్షయ తృతీయ రోజున తల్లిదండ్రులకి పూజించాలి. వాస్తవం చెప్పాలంటే అక్షయ తృతీయ రోజున తల్లిదండ్రులకి పూజించాలి. జీవితం కాలం కాకుండా రానున్నటువంటి జన్మలన్నీ కూడా వీరే తల్లిదండ్రులు కావాలి అని. కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలు వీళ్ళొద్దు అనే స్థాయి ఇప్పుడున్నది, ఈ రోజుల్లో ఉన్నది అది. కానీ అప్పుడు ఏంటంటే అక్షయ తృతీయ రోజున పిల్లలందరూ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉమ్మడి కుటుంబంగా వచ్చేసి తల్లిదండ్రులకి పూజించుకోవడం ద్వారా అన్ని జన్మలకి వీరే తల్లిదండ్రులు, అన్ని జన్మలకి రానున్నటువంటి అన్ని శత జన్మలకు కూడా వీరే ఉండాలి, ఇదే వంశం వృద్ధి అవ్వాలి అని మనకి పురాణ కాలంలో రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇది వివరించడం జరిగింది. అక్షయ తృతీయకి ఇది మూలం. ఎందుకంటే రాముల వారికి ఏదైతే కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత వారి పెద్దలకి కూడా వారు చేసినటువంటి విధానం ఉన్నది. కొన్ని రామాయణాలు అయితే ఉన్నాయి, అందులో ఇప్పుడున్నటువంటి రామాయణాల్లో లేవు. మొన్నటి వరకు గొల్ల రామాయణంలో అయితే కనపడింది, ఇప్పుడైతే నాకు తెలియదు. ఇది విధానం. అక్షయ తృతీయ రోజున ఇలా చేసుకుంటే బంధాలు, బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ అవి కలకాలం ఉంటాయి, ఇంకా వాల్యూస్ చాలా బలంగా ఉంటాయి, ఉమ్మడి కుటుంబంగా చేసుకునే దానికి ఉంటుంది. అది ఇంకొకటి. మనకి దక్షిణాదిన ఏదైతే మనం అనుకున్నట్టు రాజ్యాలు ఉన్నాయో ఈ రాజ్యాలకి మనకి ఈరోజు చూసుకున్నట్టయితే కనుక మనకి కేరళలో ఒక టెంపుల్ ఉంది. అది మనకి ఇతను వచ్చేసి నిధులు నిక్షేపాలు ఉన్నాయి కదా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కొన్ని రకాల ఇప్పటికి కూడా ఉన్నటువంటి మూలధనం అనేది ఉన్నది, నిధులు ఉన్నాయి. అలాంటి నిధులు ఉన్నటువంటి సంస్థానాలు చాలా ఉన్నాయి మనకి. ఆ నిధులు ఉన్న సంస్థానాలు ఉన్నటువంటి రాజ్యాలకి దండెత్తారు. అంటే వేరే రాజ్యం వాళ్ళు దండెత్తడానికి వచ్చారు. దండెత్తడానికి వచ్చినప్పుడు ఈ నిధి నిక్షేపాలన్నీ కూడా దాచిపెట్టారు. అండర్ గ్రౌండ్లోనూ, కొండలు, గుహలు, అలాంటి పెద్ద ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ ఆలయాల్లోనూ దాచిపెట్టేశారు. వాళ్ళు దండెత్తడానికి వచ్చినప్పుడు ఒట్టి మనుషులు తెప్పితే ఈ రాజ్యంలో ఏ సంపద లేదు. అది జరిగింది అక్షయ తృతీయ రోజున. ఏ సంపద లేదు కాబట్టి ఇంక ఈ రాజ్యాన్ని మనం తీసుకొని ఏం చేస్తాము అని ఆ దండెత్తిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అనమాట. ఎప్పుడు వీళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు ఈ రాజ్యం వాళ్ళు. అంటే ఇది జరిగింది అక్షయ తృతీయ రోజున. అంటే అక్షయ తృతీయ రోజున మనం దాచుకునేది కానీ మన ఫ్యామిలీకి మన వంశానికి సంబంధించింది చేయటం కానీ, ఏదైనా పెళ్ళిళ్ళు ఇలాంటివి చేయటం కానీ, ఏదైనా విడిపోయినటువంటి భార్యాభర్తలను కలపడం కానీ, పిల్లలు పుట్టిన వాళ్ళు ఏదైనా పూజలు చేసి కలవడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా కలకాలం నిలబడేలా ఉంటాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏదైనా సంపాదించినా సాధించినా కూడా కలకాలం నిలబడుతుంది అనే ఒక ప్రసిద్ధి ఉన్నది.
ఓకే. రానున్నట్టు కాలంలో విలువలు కొన్ని దేని మీద అంటే మనుషుల కన్నా కూడా డబ్బుకు వచ్చింది. డబ్బు కన్నా ఈ రోజున గోల్డ్ అనేది ఎక్కువ బలం కాబట్టి, డబ్బు అంటే ఎక్కువ కాస్ట్ అయింది కాబట్టి అది వాల్యూడ్ ఇప్పుడు. అంటే ఎక్కువ విలువైనగా ఏవి చూస్తున్నామో దానికి ప్రధానంగా ఆ రోజుని కేటాయించే అది గోల్డ్గా వెళ్ళిపోయింది. ఈ రోజులు దాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని మాధ్యాలు కొన్ని షాపులు వాళ్ళు ఇది బిజినెస్ కరంగా పెంచుకుంటా ఉన్నారు. ఇప్పుడు హోటల్లో చూడండి, ఏదో ఒక రకమైన ఆఫర్ పెడతాడు. ఆఫర్ పెడితే కదా లోపలికి వెళ్తారు. అలానే గోల్డ్ షాపుల వాళ్ళు వాటిని క్యాష్ చేసుకొని ఇచ్చేస్తాం. అక్షయ తృతీయ రోజున చివరికి ఎలా అయిపోయారంటే బంగారమే కొనాలి కావాలి అని వెళ్ళిపోయారు. అక్షయ తృతీయ రోజున మరొక గొప్ప విషయం ఉంది. ఆ రోజు చేసేటువంటి దానం డైరెక్ట్గా ఆ విష్ణుమూర్తి పాదాల వద్దకి చేరుతుంది. ఏం దానం చేయాలండి? ఏ దానమైనా చేయొచ్చు. గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం, ఏ దానం చేసినా కూడా పుణ్యఫలం అవుతుంది. కొంతమంది అది బంగారానికి సంబంధించిన రోజుగా భావిస్తాం కాబట్టి కొనడం కాదు, దానం చెయ్యాలి అంటే వీలైతే అని. ఇప్పుడు దానం చేయడం కష్టం అనుకోండి, ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్లు, కానీ అంటారు కదా, అది వాస్తవమా? వాస్తవం అంటే ఇక చివరికి రానుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో కొన్ని ప్రాంతీయ భాషల ప్రకారంగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా ఈ బంగారం దానం చేసేటువంటి విధానాలు ఉన్నాయి. ఏదైతే రాజులు అప్పట్లో ఉన్నటువంటి వారు ఏమైందంటే వారి యొక్క వంశానికి సంబంధించింది ప్రతి సంవత్సరం కూడా కొంత భాగము ప్రజలకి పంచిపెట్టేవారు. అందులో భాగంగానే ఈ వజ్ర వైడూర్య మణి మాణిక్యాలు కూడా ప్రజలకి పంచిపెట్టేవారు. అది అక్షయ తృతీయ రోజే జరిగింది. ఈ రోజు మనకి ప్రతి నెల రేషన్ షాప్లో బియ్యం ఇస్తున్నారు డబ్బులు తీసుకొని. అప్పట్లో డబ్బులు తీసుకొని ఏమి ఇయ్యరు. ఆ రాజులు పాలన పంచుకోవడానికి సంవత్సరం ఒకసారి అక్షయ తృతీయ రోజునే వారి యొక్క పంట పొలాలు కావచ్చు, వారి యొక్క ధాన్యం కావచ్చు, అన్నీ కూడా పేదలకు పంచేటువంటి విధానం కనిపిస్తుంది. అదే విధంగా రాజ్యాలు బాగున్నాయి, రాజులు బాగున్నారు, ఈ రోజు మనం ఇట్లా ఉన్నామంటే ఆ రోజు చేసినటువంటి మన పెద్దలు చేసినటువంటి దాన ధర్మాలకనే మనకు పుణ్యం ఉంది కాబట్టి ఈ రోజు కూడా అదే విధంగా ఈ అక్షయ తృతీయ రోజున దానం చేయడం ద్వారా మంచిది అని చెప్తారు. విలువ కల వస్తువు ఏంటంటే గోల్డ్. అంతే. మనిషి కన్నా విలువ ఏంటంటే గోల్డ్. ఒక మనిషి కనపడట్లేదంటే కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తారు. అదే బంగారం కనుక కనపడకపోతే అన్నం కూడా తినడం మానేస్తారు. అది విలువ కాబట్టి. అందుకని విలువైన వస్తువు దానం చేయడం ద్వారా మంచి జరుగుతుందని ఒక సదుద్దేశంతో దానం చేస్తే మంచిది అంటారు. కానీ బంగారం ఎవరు దానం చెయ్యరు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఆలోచిస్తారు. ఈరోజు 10,000 రూపాయల దాకా ఉండదు గ్రాము. గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఈరోజు ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇస్తారు. ఎవరైనా ఈ రోజు ఎలా ఉందంటే బంగారం అంటే మైనింగ్, అదేదో మనకి కొండలు రాళ్ళు కొట్టినట్టే ఈరోజు బంగారం అనేది ఒక గనులు మైనింగ్లో ఉంది కాబట్టి ఇంకేదైనా వాళ్ళు అలా చేసేవాళ్ళు తప్పితే వేరే ఎవరు కూడా బంగారం దానం ఇచ్చేదానికి లేదు. అన్నదానం చేయడం గొప్ప విషయం. అక్షయ తృతీయ రోజున ఆవు దూడ దానం చేయడం మంచిది. అందరూ మళ్ళీ ప్రేక్షకులు అనుకుంటారు ఆవు దూడ కొనాలి కావాలి, అది 1,00,000 రూపాయలు అయ్యిద్ది అనుకుంటారు. అలా కాదు. మంత్రోచ్చారణతో ఆవు దూడని ఆ బ్రాహ్మణోత్తములు దానం అని చెప్పి తీసుకుంటారు. మంత్రోచ్చారణతో తీసుకుంటారు. అంతేగాని ఆవుని దూడను కొనుక్కొచ్చి ఇవ్వడం కాదు. కానీ అది లెక్కలోకి వస్తుందా? వస్తుంది. ఆవు దూడ బొమ్మలు ఉంటాయి, గాజువి, పింగాణివి బొమ్మలు ఉంటాయి. వారి యొక్క స్థితిగతులు బట్టి గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాని ప్రకారంగా ఆవు దూడ బొమ్మ తీసుకెళ్ళి ఆ పొంతులుతుమర్ గారికి ఏదో ఒక రకమైన మోయిన డబ్బులు దక్షిణ పెట్టేసి దానం ఇవ్వడం ద్వారా వీరి సంసారం, వీరి కుటుంబం, వీరి ఫ్యామిలీ, వీరి తరతరాలు కూడా ఏడు తరాలు కూడా బాగుంటుందనే యొక్క విధానానికి ఈ దానం అనేది ఇవ్వడం జరుగుతుంది. పొంతులు గారికి మోయిని ఇవ్వచ్చు. ఇలాగే ఏ దానం చేసినా కూడా అక్షయ తృతీయ చేసే దానం చాలా గొప్ప విషయం. ఇంకోటి వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమాల్లో ఇంకా ఏదైనా దానం చేస్తే కూడా ఆ రోజు మంచిది. ఇలా చేయటం ద్వారా అక్షయ తృతీయ సుసంపన్నంగా సుసువదనంగా ఉండేసి వీర ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా విరజిల్లుతుందన్నమాట. ఇది తరతరాలకి బాగుండేదానికి ప్రతి సంవత్సరం చేసుకుంటే మంచిది. ఇది అక్షయ తృతీయ స్పెషల్. ఓకే. అయితే ఇటువంటి విధానాలను ఆచరించాలంటారు. దానాలు ధర్మాలు మనం చేసే మంచి పనుల వల్ల ఎలాగూ మనకు ధర్మంగా ఉంటాం కాబట్టి మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి చేయాల్సిన విధానం ఇది. ముఖ్యంగా పెద్దలకి నమస్కారం చేసుకొని, పెద్దలకి ఏమైనా ఉంటే చేసుకొని, వారికి తల్లిదండ్రికి సరిగా చూసుకుంటే అక్షయ తృతీయ కాదు, ఇలాంటి అక్షయ తృతీయలు ఎన్నున్నా కూడా చాలా గొప్ప విషయం ఇది. అంతే అండి. ధన్యవాదాలు.